కానీ నిజానికి ఏంటిది అని అంటే స్థానిక సంస్థలలో కూడా 60% మనము రిజర్వేషన్లు లేకుండానే గెలుస్తున్నాము. మనం ఏమి ఈ 42% ఇస్తే ఇటువరకు ఏదో 20% గెలిచినట్టు ఇప్పుడు 42% ఇస్తేనే 42% గెలవబోతున్నట్టు కాదు. జనరల్ ఓపెన్ కాంపిటీషన్ లో కూడా మనం ఇప్పుడు గెలిస్తే 50-20% మనం గెలుస్తూ ఉన్నాం. అది వాస్తవం. కానీ గెలవాల్సింది ఏంటిది అని అంటే అసెంబ్లీనే పట్టుకోవటం కోసమే మనమంతా కూడా బహుజనులకు రాజ్యాధికారం కావాలనే బలమైన ఉద్యమం కోసమే మనం పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట కోసం నువ్వు నిలబడతావా లేదా అని నిలదీయటం కోసము ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం తప్ప ఈ స్థానిక సంస్థలు అనేది ఒక ముఖ్యమైనది అనేది ఏమి కాదు నా దృష్టిలో. కాబట్టి నేను అనేది ఏంటిది అని అంటే అసలు బీసీల కులగణన అనేది అసలు ఈ రాష్ట్ర రాహుల్ గాంధీ ఏదైతే చెప్పడం జరిగిందో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిపోయింది జాతీయ స్థాయిలో. అసలు ఇది మొత్తం భారతదేశంలో 3 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది. గతంలో ఎన్నో వాగ్దానాలను చేసి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గరీబీ హఠావో అంది, సోషలిజము అన్నది, బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తున్నా అని చెప్పింది. అన్ని చెప్పి ఇక ఏ నినాదం లేదు. ఇంకా ఏ నినాదం పెట్టినా ఎవరు నమ్మేటట్టు లేదని కులగణన అనే విషయాన్ని రాహుల్ గాంధీ భుజానికి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి దాని దృష్ట్యా ఈ రాష్ట్రంలో కులగణన అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏదైతే ముందుకు తీసుకొని వచ్చిందో అసలు ఈ బీసీ కులగణన వల్ల నాకు తెలిసింది ఏంటిది అని అంటే బీసీలకు లాభం కలిగిన దానికంటే ఓసీలకే లాభం కలిగింది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అసలు బీసీలకు 51.5% బీసీల కులగణన రావాల్సింది 46%కి తగ్గించి ఓసీలకు 5% పెరిగింది జనాభా. అంటే ఈడబ్ల్యూఎస్కి ఏంటంటే ఈ 6% ఉపయోగించుకొని వాళ్ళు లాభపడటానికి ఉపయోగపడింది. పేరేమో మనది. బీసీ కులగణన జరిగితే ఈ రాష్ట్రంలో ఏదో మార్పు రాబోతుంది, సంచలనాలే జరగబోతున్నాయి అని ప్రచారం చేశారు చాలా మంది. బీసీ సంఘాలు కూడా ఇంకేముంది ఇక బీసీ కులగణన జరుగుతుంది, ఇంకా ఎమ్మెల్యే సీట్లన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి, మంత్రి పదవులు సగం మనకే వస్తాయి, ముఖ్యమంత్రి పదవులు కూడా మనకే వస్తుంది. ఇంతకాలం ఏంటంటే కులగణన లేకపోవటం వల్లనే ఈ పార్టీలు మనకి ఇవ్వటం లేదు. కులగణన వస్తుంది కాబట్టి ఇక అన్ని మనదే మనదే రాజ్యం అన్నట్టుగా ఏంటిది అని అంటే ఒక హైప్ను క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఈ 1 ఇయర్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇక కులగణన వస్తే అన్నిగా అగ్రకులాల ప్రభుత్వాలన్నీ పార్టీలన్నీ ఇక పంపకం చేసి మనకు అన్ని ఎక్కడ దారాదత్తం చేస్తారన్నట్టుగా మాట్లాడారు చాలా మంది, ఒక హైప్ను క్రియేట్ చేశారు. కానీ తీర జరిగింది ఏంటిది అని అంటే వచ్చినటువంటి బీసీ కులగణను అడ్డం పెట్టుకొని సాగుగా తీసుకొని మొత్తం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన మౌలికమైనటువంటి అంశాన్ని దెబ్బకొట్టింది. నిజంగా చెప్పాలి అని అంటే ఒక రకంగా కేసీఆర్ గవర్నమెంటే మంచుకో చెడుకో ఏదైతే 2014లో తీసినటువంటి సమగ్ర కులగణన ఏదైతే ఉందో అది ఒకటే రోజు. ఆ రోజు కులగణన జరిగినప్పుడు మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి మా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం ఏంటంటే మారుమూల ప్రాంతాల నుంచి ఒకటే రోజు ఇంటి దగ్గరికి వచ్చి అది కులగణన తీస్తున్నామని కూడా కాదు, సంక్షేమ కార్యక్రమాలకు ఒక డేటా కావాలి కాబట్టి ఆ డేటా కరెక్ట్గా ఉంటే మీ పేరు అందులో నమోదవుతుంది అని చెప్పడం ద్వారా మొత్తం ఏంటంటే 2014లో కులగణన ఒకటే రోజు జరిగింది. కరెక్ట్గా శాస్త్రీయంగా జరిగింది. అది అది బీఆర్ఎస్ అయినా నాకు ఇష్టం లేకపోవచ్చు కాక, కానీ సైంటిఫిక్గా తీసినటువంటి కులగణన ఏదన్నా ఉంది అని అంటే కేసీఆర్ నిర్వహించినటువంటి కులగణనే 51.5% వెళ్ళింది. కాబట్టి కాకపోతే అది అసెంబ్లీలో పెట్టలేదు, పబ్లిక్లో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు, చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. కానీ ఒకసారి పక్కన పెడితే అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోతే అది చెల్లుబాటు కాదు అనటానికి ఆస్కారం లేదు. ఒకసారి కులగణన తీయబడ్డది అని అంటే ఆ నివేదికను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. అట్లా అనుకుంటే మండల్ కమిషన్ కూడా 1978లో నివేదికను సమర్పిస్తే ఇందిరాగాంధీ పక్కన పెట్టేసింది అమలు చేయకుండా. మళ్ళీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 1990లో మళ్ళీ అదే మూలకు పెట్టినటువంటి మండల్ కమిషన్ తీసుకొని వచ్చి అమలు చేశారు. కాబట్టి ఒకసారి పక్కన పెడితే అది చెల్లనేరదు అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా దాన్ని ఏంటిది అని అంటే సైడ్ ట్రాక్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కొనసాగుతుంది. ఇంతెందుకు మురళీధర్ రావు కమిషన్ నివేదిక కూడా భవనం వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమర్పించడం జరిగింది. బీసీల రిజర్వేషన్లు ఈ తెలుగు ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 25% నుంచి 44%కి పెంచాలని చెప్పి నివేదిక ఇవ్వటం జరిగింది. కానీ భవన వెంకటరామరెడ్డి దాన్ని పక్కన పెట్టిండు, అమలు చేయలేదు. కానీ మళ్ళీ ఎన్టీ రామారావు
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అమలు చేయడం జరిగింది. ఒకసారి నివేదిక గాని జనగణన గాని జరిగితే అది ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి వినియోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోర్టులు కానీ లేకపోతే అనేక విషయాలకు వచ్చినప్పుడు కులగణను ఏదైతే మనం సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ నిర్వహించినటువంటి కులగణను సంపూర్ణంగా వినియోగించుకోవటానికి కూడా పూర్తి హక్కు ఉంది. కాబట్టి ఇప్పుడు తీసిన కులగణన తప్పుల తడక ఒకదానికొకటి పోలికనే లేదు, 100% కుదరటం లేదు. జనాభా నిజంగా చెప్పాలి అని అంటే పిల్లలు ఎక్కువ ఎవరు కంటారు? వెనుకబాటుతనం ఉన్న బీసీలలోనే మొత్తం ఏంటంటే పిల్లలను కనటం ఎక్కువగా ఉంటుంది, ముస్లింలలోనే ఎక్కువగా ఉంటుంది. అగ్రకులాలలో సంతాన ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది, ఒక్కరిద్దరే ఉంటుండ్రు. కానీ ఓసీల జనాభా ఏమో పెరిగింది, బీసీల జనాభా తగ్గిపోయింది, ముస్లింలదేమో అంతే ఉంది, ఎస్సీ ఎస్టీలది కూడా అంతే ఉంది. నిజానికి సంతాన ఉత్పత్తి ఎక్కువ జరిగేది ఈ కులాల్లోనే జరుగుతుంది. కానీ ఇంత మోసపూరితంగా తీసినా మనం అంతా కూడా దాన్ని చరిత్రాత్మకమైంది అభినందనలు తెలియజేయటము, ఏదో వంత పాడటము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే మౌలిక లక్ష్యాన్ని ఒకసారి 46% అని డిసైడ్ అయిన తర్వాత ఇక ఇప్పటి నుంచి 46% అని చెప్పటం జరుగుతుంది. ఒక్కసారి దాన్ని ఒప్పుకుంటే ఇంకా అది 46%గానే మిగిలిపోతుంది. కాబట్టి దీన్ని ఒప్పుకునేది లేదు. ఆ నివేదికనే రద్దు చేయాలని చెప్పి ఆ నివేదికను మేము గుర్తించం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి నివేదికను మేము గుర్తించము అనేది ఇలా మనం చాటి చెప్పాలి. దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగానే కామారెడ్డి డిక్లరేషన్ల కనుక 42% కుల స్థానిక సంస్థలలో కల్పిస్తాను అని చెప్పితే మరి మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి. బీసీల సబ్ ప్లాన్ కూడా నేను ప్రవేశపెడతానని చెప్పింది. అదే విధంగా ఉదయపూర్ డిక్లరేషన్ ఏదైతే ఒక లోక్సభ స్థానంలో 2 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పి మరి ఏదైతే వాగ్దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఒక స్థానిక సంస్థల గురించి ఎందుకు మాట్లాడుతుంది అని అంటే తన పరిధిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాల గురించి ఏమో మాట్లాడటం లేదు. బీసీ సప్లాన్ గురించి మాట్లాడటం లేదు, ఎమ్మెల్యే టికెట్ల పంపిణీలో మాట్లాడటం లేదు, మంత్రివర్గంలో 8 శాఖలు బీసీలకు ఇవ్వాలనే విషయంలో మాట్లాడటం లేదు, నామినేటెడ్ పదవులలో బీసీలకు ఇవ్వాలనే విషయంలో మాట్లాడటం లేదు. బీసీల కుల కార్పొరేషన్లు ఉన్నాయి, ఒక్కొక్క కులానికి కార్పొరేషన్లు ఉన్నాయి, నిధులు లేవు. అది వాళ్ళ చేతుల్లోనే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, అది మాట్లాడటం లేదు. అంటే తను ఇవ్వగలిగే అవకాశం ఉండి పరిధి ఉన్న కాడ వాటిని ఇవ్వటం లేదు. కానీ తన పరిధిలో లేని ఏదైతే రాజ్యాంగ సవరణ ఉందో ఆ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడి మనల్ని మోసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రక్రియగా దీన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణే కావాలంటే కాంగ్రెస్ పార్టీని వెంట పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. మన బీసీ సంఘాలుగా మనమే ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో గాని మనందరం 50 సంఘాలను వేసుకొని పోయి మోడీని స్వతంత్రంగా కలుగుతాం, స్వతంత్రంగా ఉద్యమం చేద్దాం రాజ్యాంగ సవరణ కోసం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంటబెట్టుకొని పోతే వాడు ఏదలుచుకున్నాడు కూడా ఇయ్యడు. ఏది మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవ్వదు. అసలు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి పార్టీ. చరిత్ర పొడుగున మీరు అధ్యయనం కనుక చేసినట్లయితే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. రాజ్యాంగం ఏర్పడినప్పుడే రాజ్యాంగ సభలో కొత్తగా రాజ్యాంగం ఏర్పడతప్పుడు మొత్తం ఏంటంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకుండా చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. బ్రిటిష్ కాలంలో మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, నాన్ బ్రాహ్మణులకు ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి, సిక్కులకు ఉన్నాయి, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. అదే విధంగా ఏంటిది అని అంటే అంటరాని కులాలకు 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసి సాధించిన అంటరాని కులాలకు ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను ఎత్తివేసింది కాంగ్రెస్ పార్టీ, మహిళలకు రిజర్వేషన్లు ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం అందరినీ తీసేసిండ్రు. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఉన్నందువల్ల మొత్తం ఏంటంటే ఎస్సీలకు మాత్రమే ఎస్టీలకు మాత్రమే మిగిలిపోయాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చాలా ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. స్వాతంత్రానికి ముందు వాళ్ళ రిజర్వేషన్లను కూడా పీకి పారవేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పోరాటం చేసి సాధిస్తే అవన్నీ తీసివేసింది. మళ్ళీ మొత్తం ఏంటంటే కాకా కాలేల్కర్ కమిషన్ కాంగ్రెస్ పార్టీనే నామినేట్ చేసింది 53లో. మళ్ళీ అది సరిగా లెక్కలు బాగాలేవని బుట్ట దాఖలు చేసి పక్కన మరుగున పడేసింది కాంగ్రెస్ పార్టీనే. మళ్ళీ మండల్ కమిషన్ జనతా పార్టీ అమలు చేస్తే 78లో 80లో ఇందిరాగాంధీకి ఇస్తే దాన్ని తీసి పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా బీసీల ఎడల సానుకూలత లేదు. ఇక్కడ మురళీధర్ రావు కమిషన్ పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీనే.
మొత్తం అడుగు అడుగున మొత్తం కొత్తగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారంలోకి వస్తే ఉత్తర భారతదేశం అంతా కూడా మిశ్రాలు, త్రిపాఠీలు, తివారీలు, బహుగుణలు అంత బ్రాహ్మణులే ముఖ్యమంత్రులు. నార్త్ ఇండియా మొత్తం కూడా జనతా పార్టీ, జనతాదళ్ వచ్చిన తర్వాతనే ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి వాళ్ళు బీజేపీ ద్వారానే, కొంతమంది బీజేపీ ద్వారానే ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎంత లేదనుకున్నా బీజేపీ ఒక రకంగా మనం ఏమనుకుంటాము అని అంటే, నేను అనుకునేది ఏంటంటే, గతంలో మేము కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండి వచ్చిన వాళ్ళము, ఈ బీజేపీ అని అంటే ఇది బ్రాహ్మణుల పార్టీరా బాబు, ఇంట్లో ఒక్కడు కూడా అసలు బడుగు బలహీన వర్గాలకు ఇవ్వరేమో అని అనుకునేది మేము. అట్లాంటిది సెక్యులర్ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం మూత పెట్టేసింది, ఇతర పార్టీలేమో అన్ని మూత పెట్టేశాయి. కానీ బ్రాహ్మణుల పార్టీ అనుకున్నటువంటి బీజేపీలో ఇవాళ సంచలనాలు జరుగుతున్నాయి. బీహార్ లో, మధ్యప్రదేశ్ లో ఒక యాదవ్ ముఖ్యమంత్రి, ఒరిస్సాలో ఒక ఎస్టీని ముఖ్యమంత్రి, అదే విధంగా అనేక రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలను ముఖ్యమంత్రి, రాష్ట్రపతిని ఒక గిరిజన. ఆశ్చర్యపడిపోతున్నాం నిజంగా. ఒక అంటే అది మొత్తం సఫిషియెంట్ అని కాదు, కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీల కంటే బీజేపీనే కొంత కమ్యూనల్ పార్టీ అనుకున్న పార్టీనే ఇస్తుంటే ఆశ్చర్యపోతున్నారు దేశమంతా కూడా. కాబట్టి నేను అనేది ఏంటిది అని అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీకి 2వ తారీఖు పోవటము అని అంటే ఒక పెద్ద పులిని నాయకత్వం వహించి గొర్రెలన్నీ వెనకాల పోవటమే. కాబట్టి పెద్ద పులి ఇది గొర్రెలను తినే గొర్రెల మందలే తినే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన గొర్రెల సమూహానికి ఏంటిది అని అంటే నాయకత్వం వహించటము అని అంటే, మొత్తం ఏందని అంటే గొర్రె కసాయి నమ్మింది అనే ఒక సామెత ఉంది. కాబట్టి నేను అనేది ఏంటిది అని అంటే, ఒకవేళ రాజకీయ రిజర్వేషన్లే కావాలి అని అంటే, మొత్తం ఎమ్మెల్యే ఎంపీ టికెట్లలోనే రాజకీయ రిజర్వేషన్లు కావాలి అని అంటే, స్థానిక సంస్థలలోనే రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే, కృష్ణన్న గారి నాయకత్వంలో, మన సంఘాల నాయకత్వంలో మనమే ఢిల్లీకి పోదాం, జంతర్ మంతర్ దగ్గర చేద్దాం, అవసరమైతే దేశ బంధువులు చేద్దాం, అవసరమైతే రాష్ట్ర బంధువులు చేద్దాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు. నేను కూడా కొంత మార్పు వచ్చిందేమోనని నేను అనుకున్నాను. ఏమనుకున్నాను అని అంటే, నిజంగానే సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది, రియలైజేషన్ వచ్చిందేమో, ఇప్పుడన్నా బీసీలకు కొంత మార్పు వచ్చి అనుకూలంగా మారుతుందో ఏమోనని మేము అనుకున్నాం. కానీ ఏమి మార్పు లేదు, అంత మోసమే. మళ్ళీ మొత్తం వాగ్దానం చేయాలి, మోసం చేయాలి. మొత్తం ఏంటిది అని అంటే, ఇక్కడ ఉన్న శూద్ర అగ్ర కులాలకు పదవులన్నీ కూడా కట్టబెట్టాలి. మొత్తం ఏంటిది అని అంటే మోసపూరితంగానే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ 2 జీవోలు తీయాలి. నువ్వు ఎప్పుడైతే చట్టం చేయడం జరిగిందో, చట్టం చేస్తే నీ బాధ్యత ఏంటిది అని అంటే జీవోలు జారీ చేసి అమలు చేయడం నీ బాధ్యత.